యూరియా కోసం పాపం రైతులు దారి పొడవునా నిలబడి ఉంటున్నారు ప్రతి దగ్గర. మీకేం బాధ అనిపించట్లేదా రైతుల్ని చూస్తే? సార్ ఈ యూరియా సమస్య వచ్చింది. ఆ, యూరియా కన్నది రిక్వైర్మెంటు ముందు సెంటర్కి ఇవ్వాలి. రిక్వైర్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి సెంటర్ సప్లై చేస్తుంది. మీరు దాంట్లో మీరు తప్పులు ఇస్తే మీకు తక్కువ అవుతుంది, లేట్ ఇచ్చినా మీకు ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఇస్తారు. యూరియా సెంటర్ నుంచి సప్లై అన్నది ఎప్పుడు కూడా కొరత అన్నది సెంటర్ నుంచి ఉండదు. ఇది ఇప్పుడే కాదు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా మస్తు మొత్తుకున్నారు. ఇది మస్తాలు వచ్చింది ఇష్యూ. ఇది ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది. ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. మీరు అడిగిన దాని తగ్గట్టు ఇస్తారు అంతే కదా. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఏమీ లేదు ఇందులో. ఉండదండి, సిస్టమ్ నడుస్తూనే. అంటే ఏపీకి కరెక్ట్గా బాగా ఇచ్చారు, మాకు ఇవ్వట్లేదు అనే విమర్శ. ఎన్డీఏలో ఏపీ చంద్రబాబు నాయుడు బాగా రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అంతే తప్పితే వాళ్ళ గురువు గారికి. యూరియా కొరతలో కేంద్రం తప్పేమీ లేదంటారు. ఉండదండి, చైనా నుంచి మీరు ఇచ్చిన అంచనాలు బట్టి ఇస్తారండి. వేరే కంట్రీస్ నుంచి రాకపోవడం వల్ల కొంత ఇబ్బంది అయిందనే చర్చ కూడా కొంత ఉంది కదా. యుక్రెయిన్ రష్యా నుంచి వస్తుంది యుద్ధం వల్ల. అదే దానికి కూడా తగ్గట్టు అట్లాంటిది ఏమైనా ఉన్నా కూడా ప్రపోర్షనేట్ గానే తగ్గుతుంది. దాని ముందే ప్లానింగ్ చేసుకోవాలి. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు స్టార్ట్ కాలే కదా, 3 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయింది కదా. నా నియోజకవర్గంలో వేరే దగ్గర ఉన్నంత లేదు. అవును, నిజామాబాద్ కొంచెం తక్కువ ఉంది.